నా పేరు గంగసాన్ లక్ష్మి, పామూరు ఎంపీపీ మరియు స్టేట్ మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ని. జగనన్న ఆదేశాల మేరకు మరియు శివన్న సహాయంతో ఈ మహిళా విభాగం మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ, అంటే కల్తీ మద్యం మీద నిరసన తెలియజేస్తూ ఆడవాళ్ళందరూ మన ఎక్సైజ్ ఆఫీసర్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగానే స్పందించారు, చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ఇక్కడ విచ్చలవిడిగా ఎయిర్ లైఫ్ పారుతుంది. ఎందుకంటే బెల్ షాపులు కానీ పర్మిట్ రూమ్లు కానీ జియోలు పాస్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇది హోమ్ డెలివరీలు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇది లేకుండా పెద్దవాళ్ళు లేకుండా ఎక్కడక్కడ తాగి పడిపోతున్నారు. ఇప్పుడైతే ఈ కల్తీ మద్యం వల్ల ఇబ్రాహీంపట్నం కావచ్చు, తంబాలపల్లి కావచ్చు, ఇంకా చాలా దిక్కల పట్టుబడుతున్నారు. కానీ ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మా వైఎస్ఆర్సీపీ తరఫున 3 డిమాండ్లు. ఒకటి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే స్టాక్ ఉందో మొత్తాన్ని ఆపేయాలి, పబ్లిక్కి వినియోగించకూడదు అవన్నీ. మూడోది, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాలని గవర్నమెంట్ వచ్చి ఆదుకోవాలి. అలాగే ఈ లిక్కర్ పాలసీని రద్దు చేసి పాత లిక్కర్ పాలసీని తేవాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం.